శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబిక అసలు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ 2024 జనవరి నెలలో కర్కాటక రాశి ఫలితాలు ఎలా ఉందో చూద్దాం. కర్కాటక రాశి వారికి ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా ఈ జనవరి నెల చాలా అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఈ పని విషయంలో కానీ, ఏదైనా చదివే విషయంలో కానీ క్లియర్గా ముందుకెళ్ళడానికి కానీ డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వ్యక్తిగతమైన ఆలోచనలు, వ్యక్తిగత విషయాల్లో కొంత చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా కూడా ముందుకెళ్ళడానికి ఎక్కడా కూడా ప్రాబ్లం లేకుండా ముందుకెళ్ళే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. తర్వాత నిర్ణయాల విషయాల్లో కూడా కొంత క్లియర్గా ఉండే అవకాశం కలిగి ఉంటారు. అంటే ఈ నిర్ణయం చేసుకుంటే బాగుంటుందా, ఆ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందా అనకన్నా నిర్ణయాల విషయంలో కొంత క్లియర్గా చేసుకునే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వ్యక్తిగతమైన ఆలోచనలు అంటే ఏదైనా చేయాలనుకున్న విషయాల్లో వ్యక్తిగతంగా మాత్రం కొంచెం సమయాన్ని పాటించండి. ఎందుకంటే మీ వ్యక్తిగతమైన ఆరోపణలు ఇచ్చే అవకాశం, కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఈ రాశి వారికి చాలా ఎక్కువ కనపడుతున్నాయి. దీనివల్ల అనవసరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. తర్వాత చదువు అనేది, ఎడ్యుకేషన్ పరంగా అనేది ఈ సంవత్సరం జనవరి నెల నుంచి కొంత చిన్న చిన్న డిస్టర్బెన్స్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. ఎడ్యుకేషన్ పరంగా చదువుకునే వాళ్ళకి మాత్రం కొంచెం నెగిటివ్ ఫలితాలు ఎక్కువ కనపడుతున్నాయి. కొంత ఎడ్యుకేషన్ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా చదువుకోగలిగితే ఈ నెలలో కొంత ఇబ్బంది తగ్గిపోవడానికి అవకాశం కలిగి ఉంటారు. లవ్ అఫైర్స్, ఇష్టపడ్డ వ్యక్తి, ఇలాంటి విషయాల్లో కొంత ముందుకెళ్ళే అవకాశం, కొంత ముందుగా మాట్లాడుకునే అవకాశం కూడా కలిగి ఉంటారు. అంటే ముందుకెళ్ళడానికి, ముందుకెళ్ళి మాట్లాడుకోవడానికి రెండు తేడా ఏంటంటే ఈ పని చేస్తే ఎలా ఉంటుంది, అది చేస్తే ఎలా ఉంటుంది అన్న ఫీలింగ్ అయితే వచ్చి ఏర్పడి కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కూడా కలిగి ఉంటారు. ఆ విషయాల్లో కొంత జాగ్రత్తగా పాటించండి. తర్వాత రాశి వారికి సంబంధించినంతవరకు కూడా షష్టమాధిపతి షష్టంలో కుజుడున్నాడు కాబట్టి ఆర్థిక విషయాల్లో కానీ, ఎవరికైనా ఇచ్చిన డబ్బుల విషయాల్లో కానీ కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. దీని విషయంలో కొంత డిస్టర్బెన్స్ కూడా వచ్చే అవకాశం కూడా కలిగి ఉంటారు. కొంత ప్రాబ్లం కూడా కలిగి ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. వ్యయాధిపతి కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి అప్పులు ఇచ్చిన వాళ్ళతో గొడవలు, పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళడం, కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు కూడా కలిగి ఉంటారు. లవర్స్ మధ్య కొంత డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం కలిగి ఉంటారు. అది వరకు లేదు కానీ ఇప్పుడు కొంత డిస్టర్బెన్స్ రావడం కానీ, కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు కానీ కొంత ఎక్కువ కలిగి ఉండే అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఆ విషయాల్లో కొంత జాగ్రత్తలు పడగలిగితే చాలా మంచిది. తర్వాత ఈ కార్యక్రమాలు చేద్దామనుకున్న వారికి చేసుకుంటూ వెళితే, అంటే ఈ పని చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసుకుంటూ వెళితే మంచి డెవలప్మెంట్, మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. రాహు బాగున్నాడు కాబట్టి దూర ప్రాంతాల్లో ఉందామనుకున్న, దూర ప్రాంతాలు వెళ్దామని ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ నెల కొంత మంచి ఫలితాలు ఇవ్వడానికి, కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా కూడా ముందుకెళ్ళడానికైతే ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా సక్సెస్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. ప్రయత్నాలు చేసేటప్పుడు మాత్రం, ఏదైనా ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు మాత్రం కొంత జాగ్రత్తగా చేసుకోండి. ఎందుకంటే ఏ ప్రయత్నం చేసినా, ఏం చేసినా కొంత జాగ్రత్తలుగా చేసుకోగలిగితేనే మంచిది. లేకపోతే కొంత ఇబ్బంది పడే అవకాశం కూడా రాశి వారికి ఎక్కువ కలుగుతుంది. కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు, కొంత ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత మెయిన్గా రాశి వారికి శని బాలేడు. శని కొంత షష్టంలో ఉండడం, కొంత అష్టంలో ఉండడం వల్ల కొంత అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. అంటే హెల్త్ పరీక్షల్లో ఇబ్బంది కానీ, హెల్త్ పరీక్షల్లో చికాకులు కానీ కొంత ఇబ్బంది పడే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ విషయాల్లో క్లియర్గా చేసుకోగలిగితే చాలా మంచిది. తర్వాత ఏ కార్యక్రమాలు చేసినా, ఏం చేసినా కూడా మంచి డెవలప్మెంట్, మంచి సక్సెస్ రావడానికి అవకాశం కలుగుతారు. లలిత సహస్రనామం చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు.